ఫైనలీ మన ఇండియాకు ఒక వెరీ గుడ్ న్యూస్. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఆయిల్ నిల్వలు భారీగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారు. ఈ టాపిక్ పైన ఆల్రెడీ అనేక న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ అయ్యాయి. మీలో చాలామంది వాటిని చూసే ఉంటారు. ఇక్కడ మీరు ఆర్టికల్ చూడవచ్చు. ఉత్తరప్రదేశ్ హిట్స్ ఏ జాక్ పాట్, క్రూడ్ ఆయిల్ డిస్కవర్డ్ ఇన్ బలియా. బలియా డిస్టిక్ ఉత్తరప్రదేశ్లో ఇదిగో ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ముందు నుంచే పెద్దగా డెవలప్మెంట్ లేదు. ఈ బలియా డిస్ట్రిక్ట్ బీహార్ బార్డర్లో ఉంటుంది. మన హిస్టరీలో చూసుకుంటే ఎస్పెషల్లీ భారత స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన హిస్టరీలో బలియా డిస్ట్రిక్ట్ పేరు చాలాసార్లు మీరు వినే ఉంటారు. జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ లాంటి చాలామంది ఫ్రీడమ్ ఫైటర్లు ఈ ప్రాంతాన్ని విజిట్ చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే భారత స్వాతంత్రం కోసం పోరాడిన చిట్టూ పాండే అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీకి చెందిన భూమిలోనే ఈ ఆయిల్ నిల్వలు దొరికాయి. బై ద వే, ఈ న్యూస్ని నేను దాదాపు 2 నెలల నుంచి ఫాలో అవుతున్నాను. ఈ ఆయిల్ నిల్వల విషయం ఇప్పుడు బయటకు వచ్చింది, కానీ దీని గురించి న్యూస్ కొన్ని నెలల క్రిందే వచ్చింది. మొదట్లో నేను ఈ ప్రాంతంలో ఆయిల్ ఉందని సైంటిస్టులు కేవలం గెస్ మాత్రమే చేస్తున్నారు, కంపల్సరీగా ఇక్కడ ఆయిల్ దొరికే అవకాశాలు లేకపోవచ్చు అనుకున్నాను. కానీ ఓఎన్జీసీ ఈ ప్రాంతంలో ఆయిల్ నిల్వల కోసం తవ్వకాలు చేసినప్పుడు 100% ఈ ప్రాంతంలో ఆయిల్ నిల్వలు ఉన్నాయనే విషయం కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఓఎన్జీసీ చెప్పేది ఏమిటంటే కేవలం ఈ ప్రాంతంలోనే కాదు, ఈ ప్రాంతానికి చుట్టుపక్కల కూడా ఆయిల్ నిల్వలు ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇది నిజంగా మన ఇండియాకు చాలా పెద్ద గుడ్ న్యూస్. ఒకవేళ ఇక్కడ ఆయిల్ నిల్వలు భారీగా ఉంటే అది మన దేశ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. సాధారణంగానే ఉత్తరప్రదేశ్లోని ఈస్టర్న్ ప్రాంతాల్లో డెవలప్మెంట్ తక్కువగా ఉంటుంది, కానీ అక్కడ ఆయిల్ నిల్వలు ఉన్నాయని కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆ ప్రాంతాలు ఇప్పుడు వేగంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, అది కాదు బ్రో, 2 నెలల క్రింద మన దేశంలో ఆయిల్ దొరుకుతుందని మీకెలా తెలుసు అని. ఎలా అంటే ఈ న్యూస్ పైన ఆల్రెడీ ఫిబ్రవరి మంత్లో కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. మీరు ఇక్కడ చూడవచ్చు. ఓఎన్జీసీ టు బిగిన్ డ్రిల్లింగ్ టు ఎక్స్ప్లోర్ హైడ్రోకార్బన్స్ ఇన్ యూపీ బలియా డిస్ట్రిక్ట్. బై ద వే, ఓఎన్జీసీ ఆయిల్ కోసం ఒక ప్రాంతంలో డ్రిల్లింగ్ చేస్తుంది అంటే అది చిన్న ప్రాజెక్ట్ కాదు. వాళ్ళు ఇలాంటి మినరల్స్ మన భూమి కింద ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాన్ని రీసెర్చ్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకు పలానా ప్రాంతంలో ఆయిల్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని తెలిస్తేనే అక్కడ డ్రిల్లింగ్ చేస్తారు. దానికి 100 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇంత డబ్బు పెట్టి ఆయిల్ కోసం, న్యాచురల్ గ్యాసెస్ కోసం ఎక్స్ప్లోరేషన్ చేస్తారు కాబట్టి ఇలాంటి ఏదైనా నిల్వలు దొరికితే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే 100 కోట్లు పెట్టి ఇంత రీసెర్చ్ చేస్తే వాళ్ళకు ఏదీ దొరకలేదు అనుకోండి, ఆ డబ్బంతా వృధా అయినట్టే. భారత ట్యాక్స్ పేయర్లు కట్టిన 100 కోట్ల రూపాయలు ఇలా వేస్ట్ అవ్వడం అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశానికి మంచిది కాదు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ని భూమి పొరల కింద వెతకడం అంత ఈజీ కాదు. కొన్నిసార్లు అయితే 1000 కోట్ల రూపాయలు పెట్టి వెతికినా అవి దొరకవు. అందుకే మీరు గమనించండి, కొన్ని నిరుపేద దేశాలు సొంతంగా వాళ్ళ దేశంలో ఉన్న ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ని ఎక్స్ట్రాక్ట్ చేయవు. వాళ్ళు వేరే దేశాలతో డీల్ చేసుకోవడం లేదా విదేశీ ప్రైవేట్ కంపెనీస్తో డీల్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళే ఆ దేశానికి వచ్చి సొంత డబ్బు ఖర్చు పెట్టి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ నిల్వల్ని గుర్తించి వాటిని బయటకు తీసినప్పుడు అందులో కొంత పర్సెంట్ని ఆ దేశ ప్రభుత్వానికి కట్టి మిగతాది వాళ్ళు యూజ్ చేసుకోవడం లేదా ఇతర దేశాలకు అమ్ముకోవడం చేస్తారు. దీని ద్వారా ఆ దేశానికి పెట్టుబడి డబ్బులు మిగులుతాయి అండ్ వాళ్ళ దేశంలో లభించిన నిల్వల్లో కొంత పర్సెంటేజ్ కూడా వాళ్ళకు లభిస్తుంది. ఒకసారి మన ఓఎన్జీసీ ఇండియాలో ఆయిల్ నిల్వలు వెతకడం కోసం డ్రిల్ చేయడానికి ఎంత డబ్బు ఖర్చు చేస్తుంది అనే విషయానికి వస్తే ఇక్కడ మీరు ఆర్టికల్లో క్లియర్గా చూడవచ్చు. ది కార్పొరేషన్ విల్ డ్రిల్ 1 వెల్ ఎట్ కాస్ట్ ఆఫ్ 85 crores. అంటే మన ఓఎన్జీసీ ఒక ప్రాంతంలో డీప్ డ్రిల్లింగ్ చేయడానికి మినిమం 85 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇంకా ఇందులో మిగతా ఖర్చులు కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఓవరాల్గా 100 కోట్లకు ఒక డ్రిల్ పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు మీలో కొందరికి డౌట్ రావచ్చు, బ్రదర్, మన భూమి కింద ఆయిల్, న్యాచురల్ గ్యాసెస్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది అని. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి కింద ఖనిజ సంపద ఉంది అనే విషయాన్ని ఏదో బాబానో దేవుడు కల్లో వచ్చి చెప్పడు. అలాంటివి మీరు నమ్మకండి. ముందుగా మన ఓఎన్జీసీ దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన డేటా మొత్తాన్ని స్టడీ చేస్తుంది. ఈ డేటాని శాటిలైట్స్ నుంచి రికవర్ చేస్తారు. ఆయా ప్రాంతాల శాంపిల్స్ని కలెక్ట్ చేసి వాటిపైన కూడా రీసెర్చ్ చేసి వాటి జియోకెమికల్స్ డేటాను తెలుసుకుంటారు. అండ్ ఆ ప్రాంతంలో ఉన్న గ్రావిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా స్టడీ చేస్తారు. వీటన్నిటిని పూర్తిగా స్టడీ చేయడానికి సంవత్సరాల సమయం పడుతుంది అండ్ ఖర్చు కూడా కోట్లలో అవుతుంది.
ఉత్తరప్రదేశ్లోని ఈ బలియా ప్రాంతంలో కూడా ఓఎన్జీసీ దాదాపు 3 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తుంది. ఇక్కడ వందల సర్వేలు కండక్ట్ చేస్తుంది. ఈ సర్వేలో వీళ్లకు ఇక్కడ ఆయిల్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అండ్ ఆ డాటాని వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తేనే వీళ్ళు వందల కోట్ల రూపాయలు పెట్టి అక్కడ డ్రిల్లింగ్ చేస్తారు. అండ్ ఇంకోటి, ఓఎన్జీసీ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్న ఆ ల్యాండ్ ఒక అగ్రికల్చర్ ల్యాండ్. చిట్టు పాండే అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీకి చెందిన ల్యాండ్. ముందు ఒక రైతు భూమిలో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి రీసెర్చ్ చేస్తాము అంటే అక్కడి రైతులంతా భయపడిపోతారు, పర్మిషన్ ఇవ్వరు. కొన్నిసార్లు రీజన్ లేకుండా అక్కడి ప్రజలు ధర్నాలు కూడా చేస్తారు. గవర్నమెంట్ ఆ రైతుతో మాట్లాడి అతనికి తగిన నష్టపరిహారాన్ని లేదా డబ్బును చెల్లించి అతని అంగీకారంతోనే రీసెర్చ్ చేయాలి. ఇక్కడ మీరు ఆర్టికల్లో చూడవచ్చు, ఓఎన్జీసీ వాళ్ళు ఈ పాండే ఫ్యామిలీకి చెందిన 6.5 ఎకరాల భూమిలో రీసెర్చ్ చేయడానికి, డ్రిల్లింగ్ చేయడానికి వాళ్లకు డబ్బులు ఇచ్చారు. సంవత్సరానికి మేము మీకు 10 లక్షల రూపాయలు ఇస్తామని కాంట్రాక్ట్ రాసుకొని వాళ్ళకు డబ్బులు పే చేస్తున్నారు. అందుకే ఆ రైతు ఫ్యామిలీ వాళ్ళ భూమిలో రీసెర్చ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా మన ఓఎన్జీసీ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. 5 సంవత్సరాల్లో ఓఎన్జీసీ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సర్వే చేసి కొన్ని ఆయిల్ రిజర్వ్స్ని గుర్తించింది. అందులో ఒకటి అస్సాం, రెండవది గుజరాత్, కొన్ని ఆఫ్షోర్ సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఆయిల్ ఉన్నట్టు గుర్తించింది. ఇవన్నీ చూస్తుంటే మన భారత ప్రభుత్వం ఈ మధ్య కాస్త మేల్కొని యాక్టివ్గా పనిచేస్తుంది అనిపిస్తుంది. నేను కొన్ని రోజుల క్రితమే ఇదిగో ఈ వీడియో చేశాను. అందులో చైనా వాళ్ళు తమ భూమి కింద బంగారం నిల్వల్ని ఎలా గుర్తించారో చెప్పాను. చైనా దేశం వాళ్ళ భూభాగాల్ని మొత్తం స్కాన్ చేసింది. దానికి వేల కోట్ల రూపాయల డబ్బు ఖర్చయింది. కానీ వాళ్ళు ఖర్చు చేసిన డబ్బు కంటే ఎక్కువ విలువగల నిధుల్ని వాళ్ళు గుర్తించారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే చైనా ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మన దేశ భూమి కింద న్యాచురల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మన దేశం ఎంతో పురాతనమైంది. మన దేశ భూభాగాలపైన డైనోసర్ల అవశేషాలు దొరికాయి. ప్రపంచంలోనే అతి పురాతనమైన అతిపెద్ద పాము వాసుకి అవశేషాలు దొరికాయి. నిజానికి మన భారతదేశం లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండంతో కనెక్ట్ అయి ఉండేది. ఆ తర్వాత మనం ఆఫ్రికాతో విడిపోయి ఆసియా ఖండంతో ఢీకొట్టి ప్రజెంట్ ఉన్న ప్లేస్లో ఉన్నాము. కాబట్టి చాలామంది జియోలజిస్టులు చెప్పేది ఏమిటంటే భారత భూమి కింద ఖచ్చితంగా మిగతా దేశాలతో కంపేర్ చేస్తే పెద్ద నిధులు, అది బంగారం కావచ్చు, న్యాచురల్ గ్యాసెస్ కావచ్చు, ఆయిల్ కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. బై ద వే, భూమి లోపల బొగ్గు, ఆయిల్, న్యాచురల్ గ్యాసెస్ ఎలా ఏర్పడతాయో తెలుసా? లక్షల సంవత్సరాల క్రితం జీవించిన సముద్ర జీవులు, ఆల్గేలు, వృక్షాలు మరణించి మెల్లగా భూమి లేయర్స్లో పాతుకుపోతాయి. అండ్ మన భూమి లేయర్స్లో మెల్లమెల్లగా బిల్డ్ అయ్యే ప్రెషర్, హై టెంపరేచర్లో ఇవన్నీ కరిగి ఆయిల్ లాగా, న్యాచురల్ గ్యాసెస్ లాగా మారుతాయి. ఈ ప్రాసెస్ జరగడానికి మినిమం 10 లక్షల సంవత్సరాలు పడుతుంది. భూమి పొరల్లో లభించే ఆయిల్ని మనం డైరెక్ట్గా వాడలేము. దాన్ని క్రూడ్ ఆయిల్ అంటారు. దాన్ని బయటకు తీసి రిఫైన్ చేసి దాని నుంచి పెట్రోల్, డీజిల్, ఇతర ప్రొడక్ట్స్ని తయారు చేస్తారు. ఓకే, ఆయిల్ ఎలా తయారైందో అర్థమైంది. మరి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆయిల్ దొరికింది అంటున్నారు కదా, అక్కడ ఎంత ఆయిల్ ఉంది? ఇప్పుడు దుబాయ్లో దొరికేంత ఆయిల్ మన దగ్గర దొరుకుతుందా అంటే ఆ విషయంలో ఎటువంటి క్లారిటీ లేదు. ప్రజెంట్ అయితే ఉత్తరప్రదేశ్లోని బలియా ప్రాంతం భూమి పొరల్లో ఆయిల్ ఉందని కన్ఫర్మ్ అయింది. కానీ అక్కడ ఎంత ఆయిల్ ఉంది? సౌదీ అరేబియా కంటే ఎక్కువగా ఉందా? రష్యా లాగా మనం కూడా ఇప్పుడు భారీ మొత్తంలో ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి బాగా డబ్బులు సంపాదించి వేగంగా అభివృద్ధి చెందొచ్చా లేదా అనే విషయం కన్ఫర్మ్ అవ్వలేదు. ఓఎన్జీసీ ఉత్తరప్రదేశ్లోని ఇంకా చాలా ప్రాంతాల్లో కొత్తగా డ్రిల్లింగ్ చేయబోతుంది. వాటి రిజల్ట్స్ కూడా బయటికి వచ్చాక ఆ ప్రాంతంలో ఎంత ఆయిల్ ఉందనే విషయం మనకు కన్ఫర్మ్ అవుతుంది. బట్ ఓవరాల్గా అయితే మన భారత భూమి కింద ఖచ్చితంగా ఆయిల్, న్యాచురల్ గ్యాసెస్ నిల్వలు భారీగా ఉంటాయని సైంటిస్టులు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇఫ్ వాళ్ళు చెప్పేది నిజమైతే మన ఇండియా చాలా వేగంగా ఈ రీసోర్స్ని ఉపయోగించి డెవలప్డ్ కంట్రీగా మారే అవకాశం ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన దేశ భూభాగం కింద ఇంకా ఎటువంటి ఖనిజ సంపద ఉండొచ్చు? ఏ ఏ ప్రాంతాల్లో ఆయిల్ ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ ఉత్తరప్రదేశ్లో భారీగా ఆయిల్ ఉందని తెలిస్తే మన దేశంలో ఎటువంటి మార్పులు రావచ్చు? దీనిపై మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి.
మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.